హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈ వీడియోలో కంప్లీట్ బుక్ లిస్ట్ అనేది మీకు తెలియజేస్తానండి. ఎండోమెంట్ ఆఫీసర్ ఏదైతే 2025 లో ఏపీఎస్సి తరపు నుంచి రాబోతుందో ఈ ఎగ్జామినేషన్ కి సంబంధించి మీరు ఓన్ గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు, డీపర్ స్టడీ చేద్దాం అనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ బుక్ లిస్ట్ ని డీటెయిల్డ్ గా ఫాలో అవ్వచ్చండి. ఆఫ్టర్ లాట్ ఆఫ్ రీసెర్చ్, అఫీషియల్ సోర్సెస్, మీకు ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్ లో ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా చదివే విధంగా ఈ సోర్సెస్ ని మీకు తెలియజేస్తున్నానండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎండింగ్ వరకు చూడండి. ప్రతి బుక్ ని క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. వాటి అప్రోచ్ ని నేను చెప్తాను, ఆ అప్రోచ్ ని కూడా అర్థం చేసుకుంటే బెటర్ గా ఎగ్జామ్ లో మీరు పర్ఫామ్ చేయగలుగుతారు. సో ఫస్ట్ మనం సిలబస్ ని చూద్దామండి. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 2 పేపర్స్ ఉంటాయండి. మనకి పేపర్ 2 వచ్చేసి హిందూ ఫిలాసఫీ, ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్. దానికి మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. దానికోసం కూడా నేను ఒక మంచి వీడియో చేస్తానండి. ఫస్ట్ 3 చాప్టర్స్ ఏంటంటే రామాయణం, మహాభారతం, భాగవతం అండి. ప్రైవేట్ ఆథర్స్ ని ఫాలో అవ్వాలా లేదంటే అఫీషియల్ సోర్స్ నే ఫాలో అవ్వాలా? అఫీషియల్ సోర్స్ నే ఫాలో అవ్వాలండి. ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ ని చిన్నగా చేయడానికి వాళ్ళు కంటెంట్ ని కంప్రెస్ చేస్తారు, తప్పులు ఉంటాయి, మిస్టేక్స్ ఉంటాయి. అథెంటిక్ పీపుల్ ద్వారా అది చేయించారో లేదో కూడా తెలియదు. సో ప్రైవేట్ ఆథర్స్ ని ఈ 3 టాపిక్స్ లో నేను వద్దనే చెప్తానండి. అఫీషియల్ సోర్స్ ని మీరు చదువుకోండి. 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ 3 చాప్టర్స్ లోనే ఉంటాయండి. ఒకవేళ లేదు కోచింగ్ లో ఎన్రోల్ అవుదాం అనుకుంటే మన కోర్స్ ఉందండి కంప్లీట్ గా. ఈ అఫీషియల్ సోర్సెస్ ని ఎండ్ టు ఎండ్, పిన్ టు పిన్ మీకు కష్టతరంగా లేకుండా ఈజీ తెలుగులో వాడుక భాషలో కన్వర్ట్ చేసి మీకు చెప్పడం జరిగిందండి, టీచ్ చేయడం జరిగింది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్ లో మన కోర్స్ లింక్ ఉంటుంది, యాప్ లింక్ ఉంటుంది, వెళ్ళి ఫ్రీ వీడియోస్ చూసి దాన్ని బట్టి ఎన్రోల్ కావచ్చు. సో వీటి కోసం మీరు మీ మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి, వీటిలో ఏంటి స్ట్రెస్ చేయమని అడిగాడంటే ఇంపార్టెంట్ డైనాసిటీస్ అంటే రాజవంశాలండి, మరియు బేసిక్ నాలెడ్జ్, ప్లేసెస్ కోసం, క్యారెక్టర్స్ కోసం, వీటి కోసం మనం ఫోకస్ చేయాలన్నమాట. సేమ్ మహాభారతంలో కూడా అంతే, క్యారెక్టర్స్ గానీ, రాజవంశాలు గానీ, ప్లేసెస్ గానీ. భాగవతంలో కూడా సేమ్. వీటి మీద మనం స్ట్రెస్ చేస్తూ కంటెంట్ ని మనం చేసుకోవాలి. వీటికి సంబంధించి బుక్స్ ఏమున్నాయో చూద్దాం. సో రామాయణం గనక మనకు తీసుకున్నట్టయితే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వర్షన్స్ లో రామాయణాన్ని రాయడం జరిగిందండి. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వర్షన్స్ లో రాశారు రామాయణాన్ని. సో కానీ మనకి వాల్మీకి రాసినటువంటి రామాయణం ఏదైతే ఉందో అదే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తీసుకోవాలి. సంపూర్ణ వాల్మీకి రామాయణాన్ని మనం చదవాలి. ఇది అరౌండ్ ఒక 400 పేజెస్ ఉంటుందండి. ఈ బుక్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ ఉంటుందండి. దీన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వెరీ వ్యాలిడ్ బుక్ అండి. మొత్తం ఇది గ్యాదర్ చేసాం కంటెంట్ అంతా, ఇది గోత్రూ చేశాను నేను ఈ బుక్ ని. బెస్ట్ బుక్ అండి రామాయణానికి సంబంధించి. ప్రైవేట్ పబ్లిషర్స్ ని ప్లీజ్ అవాయిడ్ చేయండి ఈ విషయాల్లో. ఈ 3 టాపిక్స్ లో మొల్ల రామాయణం ఉంది, ఇలా చాలా మంది రాశారండి. వాళ్ళ పర్స్పెక్టివ్స్ కానీ, వాళ్ళ కాలంలో ఉండే రాజుల్ని కూడా రామాయణంలోకి తీసుకొచ్చి ఈ రాజు ఇలా హెల్ప్ చేశాడు అని చెప్పే విధంగా ఉంటాయి అవి. సో అలాంటిదేం ఫాలో అవ్వకండి. సంపూర్ణ వాల్మీకి రాసిన రామాయణాన్ని ఫాలో అవ్వండి. మహాభారతం కోసం చూస్తే సంక్షిప్త మహాభారతం ఉంటుంది. అంటే ఈ బుక్ కాకుండా వేరే బుక్ ఉందండి. సో 1+2 బుక్స్ సెట్ వస్తుంది. ఇదే సమ్మరైజ్డ్ వర్షన్ అనమాట. దీనికంటే చిన్నది లేదు. ఇది మొత్తం వచ్చేసి మీకు దాదాపు 1500 పేజీలు ఉంటుందండి. 1500-1000 పేజీలు ఉంటుంది. డీపర్ స్టడీ చేద్దాము, పర్ఫెక్ట్ గా ఎగ్జామ్ కి మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఇవన్నీ ఖచ్చితంగా చదవాల్సిందే. లేదంటే ఇవి చదివి ప్రాసెస్ చేసిన వాళ్ళ హెల్ప్ అయినా తీసుకోవాలి. మా ఒక్కలే కాదండి, మీరు అందరిది గోత్రూ చేయండి. గోత్రూ చేసి ఏ విధంగా ఈజీ చేసామో ఆ విధంగా మీరు చూసి స్టూడెంట్ కి ఉపయోగపడేలాగా ఏది ఉందో అది మీరు ఎన్రోల్ అవ్వండి. ఒకవేళ ఇది మీకు కష్టం అనుకుంటే. కానీ వీటిని ఉపయోగించి మీకు మిస్టర్ కాంపిటేటివ్ లో కంటెంట్ అనేది చేయడం జరిగింది. సో ఈ బుక్ అనేది బెస్ట్ బుక్ అండి. మార్కెట్ లో దొరికేటటువంటి బుక్స్ లో ఈ బుక్ బెస్ట్ బుక్. భాగవతం కనుక మనం తీసుకున్నట్టయితే ఇందులో కూడా క్యారెక్టర్స్ మీద ఫోకస్ చేయాలి. ఇదంతా ఒక సింగిల్ స్టోరీలా ఉంటుంది. ఇలాగా ఇంపార్టెంట్ శ్లోకాలు 1-2 ఇస్తే ఇందులో ఇవ్వచ్చు, కొన్ని శ్లోకాలే ఉంటాయి. పోతన భాగవతం ఏదైతే ఉందో, పోతన డైరెక్ట్ గా శ్రీమద్ భాగవతాన్ని ఏదైతే ఉందో దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన ఆయన పోతన అనమాట. పోతన భాగవతం అయినా తీసుకోవచ్చు, లేదంటే శ్రీమద్ భాగవతం అయినా తీసుకోవచ్చు. రెండు ఒకటే, రెండిట్లో కంటెంట్ అంతా ఒకటే. సో మీరు వరి అవ్వాల్సిన పని లేదు ఈ విషయంలో. సో రామాయణ, మహాభారత, భాగవతాల్లో క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ ప్లేసెస్, ఇంపార్టెంట్ డైనాసిటీస్, ఇవన్నిటి మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో అష్టాదశ పురాణాల కోసం తీసుకుంటే, పురాణాల కోసం ఏమవుతున్నారు, బేసిక్ నాలెడ్జ్ అడుగుతున్నారండి. బేసిక్ నాలెడ్జ్. వీటికి స్పెషల్ బుక్స్ అంటూ ఏం లేవండి. కానీ 18 పుస్తకాలు వస్తాయి. అవన్నీ చదివి మీరు డైజెస్ట్ చేసుకోవాలంటే అవ్వదు. పురాణాలకి పెద్ద పెద్ద బుక్స్ అవాయిడ్ చేసేయండి. చిన్న గ్లింప్సెస్ దొరుకుతాయండి. ఈ 18 పురాణాలకి ఒక్కొక్క పురాణం 30 పేజెస్ ఉండేటటువంటి బుక్స్ దొరుకుతాయి. అలాంటి సోర్సెస్ మేము తీసుకొని మీకు టీచ్ చేయడం జరిగింది.
ఒక ఆథర్ ఉంటారండి, బొమ్మకంటి. ఆయన బుక్ ఉంటుంది. పురాణాలు మొత్తాన్ని సమ్మరైజ్ చేస్తూ 400 పేజెస్ లో ఆ బుక్ ఉంటుందండి. ఆ బుక్ ని మీరు గో త్రూ చేయొచ్చు. నెక్స్ట్ ఆగమాలు. ఆగమాలు అనేవి ఏంటంటే దేవాలయ నిర్వహణ, విగ్రహ ప్రతిష్టలు ఎలా చేయాలి, పూజలు ఎలా చేయాలి, నైవేద్యం ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా మీకు టెంపుల్ ఆగమాసులు వస్తాయి. ఇందులో 3 రకాలు ఉంటాయండి: వైష్ణవం, శైవం, శాక్తేయం. ఈ మూడిటిని కూడా మనం చదువుకోవాలి. వీటిల్లో డిఫరెంట్ ఆగమాలు ఉంటాయండి. ఆ సబ్ ఆగమాలు కూడా బేసిక్ నాలెడ్జ్ అనేది మనం మీరు ప్రైవేట్ పబ్లిషర్స్ అయినా చూడొచ్చు, లేదంటే నెట్ లో మీరే రీసెర్చ్ చేసి తెచ్చుకోవచ్చు. మీరు ఆగమాస్ బెటర్ గా మీకు అర్థం కావాలంటే ఈ వీడియోను గో త్రూ చేయండి. వేదిక్ ఫెస్టివల్ అని ఉంటుందండి, యూట్యూబ్ లో ఉంటుంది. వేదిక్ ఫెస్టివల్, టెంపుల్ ట్రెడిషన్, కల్చర్ ఫ్రమ్ ద ఆగమ శాస్త్ర. ఇందులో మీకు ఆగమాస్ మీద బెటర్ అవగాహన ఇస్తారు ఇతను. సో మీరు దీన్ని గో త్రూ చేయొచ్చండి. ఓకేనా? ఈ వీడియోను మాత్రం గో త్రూ చేయండి. దాంతో పాటు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి కదా, వైఖానసం, పాంచరాత్రం, శ్రీ వైష్ణవం, స్మార్థం, ఆదిశైవ, వీరశైవ, జంగమ, కాపాలిక, శాక్తేయం, ఇవన్నిటి కోసం కూడా మీరు తెలుసుకోవాలి. కానీ ఒక మంచి అవగాహన ఈ వీడియో ద్వారా మీకు వస్తుందన్నమాట. బ్రహ్మ, స్కంద, శివ, వామన, పద్మ, గరుడ, నారద, భాగవత, బ్రహ్మ, వైవర్త, వరాహ, అగ్ని, మార్కండేయ, లింగ, భవిష్య, కూర్మ, బ్రహ్మాండ, విష్ణు, మత్స్య, ఈ 18 పురాణాలన్నింటినీ కూడా ఇండివిజువల్ గా మీరు షార్ట్ నోట్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దాని మీద డీటెయిల్ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ టైం 3 క్వశ్చన్స్ మాత్రమే ప్రిలిమ్స్ లో ఇచ్చారు. మెయిన్స్ లో కూడా రఫ్లీ 5 క్వశ్చన్స్ దాటి వెళ్ళలేదు. ఈసారి ఎక్కువ రావచ్చు, డీప్ గా రావచ్చు. కొంచెం డీపర్ స్టడీ పురాణాలకు సంబంధించి మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ భాగవత పురాణం అని ఉంది కదండి, భాగవత పురాణం ఏదైతే ఉందో మరియు ఈ మద్భాగవతం, శ్రీమద్ భాగవతం ఏందో రెండు ఒకటేనండి. ఈ రెండింటిని కంబైన్ చేసుకుంటూ మోస్ట్లీ మొత్తం సిమిలర్ గానే ఉంటుంది. ఆ కంబైన్ చేసుకుంటూ చదవండి. నెక్స్ట్ వచ్చేసి మనకి హిందూ ఫెస్టివల్స్ అండి. ఫెస్టివల్ కి సంబంధించి లిస్ట్ చేయండి, మొత్తం అన్ని ఫెస్టివల్స్ రాయండి. రాసి ప్రతి దానికోసం సింగిల్ పేజ్ మ్యాటర్ అనేది మీరు రెడీ చేసుకోవాలి. ఫైన్ ఆర్ట్స్ కోసం కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. వీటికి స్పెసిఫైడ్ బుక్స్ అనేవి ఉండవు. నెట్ లో సెర్చ్ చేయండి, డిఫరెంట్ యూపీఎస్సీ వెబ్సైట్స్ ఉంటాయి, వాటిని సెర్చ్ చేయండి. ప్రైవేట్ పబ్లిషర్స్ కూడా ఏమైనా ఫెస్టివల్స్ ఇస్తే అన్ని ఒక దగ్గరికి తెచ్చుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. వాటి మీద క్వశ్చన్స్ చేయాలి మీరు. ఇలా నెట్ లో గ్యాదర్ చేసుకున్నవి, ప్రైవేట్ పబ్లిషర్స్ నుంచి వచ్చినవి, ఈ అన్నిటి మీద కూడా క్వశ్చన్స్ చేయాలి. మీ టైమ్, ఎఫర్ట్స్, మనీ ఒక టెస్ట్ సిరీస్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఒక మంచి క్వాలిటీ టెస్ట్ సిరీస్, తప్పులు లేకుండా ఎక్కువ క్వశ్చన్లు ఇచ్చి పర్ఫెక్ట్ గా అన్ని కవర్ అవుతూ ఉన్న టెస్ట్ సిరీస్ ని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. టైం అండ్ మనీ అందులో పెట్టండి. సో వేద సంస్కృతి, ఏ విధంగా యజ్ఞాలు, యాగాలు జరిగేవి, ఉపనిషత్తులు, షడ్ దర్శనాలు ఏవైతే లైఫ్ లో ఉంటాయో అవన్నిటిని కూడా మీరు గోత్రూ చేయాలి. సో వివిధ తత్వాలండి, వివిధ తత్వాలు, డిఫరెంట్ ఫిలాసఫీస్. భక్తి మార్గం అంటారండి. భక్తి మార్గం అంటే ఏంటంటే దేవుణ్ణి పూజించడానికో లేదా మోక్షం తెచ్చుకోవడానికో పెద్ద పెద్ద యాగాలు, డబ్బుతో కూడుకున్నవన్నీ చేయాల్సిన పని లేదండి. మీరు జస్ట్ మనస్ఫూర్తిగా దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీకు మోక్షం అనేది లభిస్తుందని చెప్పేసి డిఫరెంట్ తత్వవేత్తలు, తత్వ గురువులు ఎవరైతే ఉన్నారో, తత్వ మత గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు టీచ్ చేయడం జరిగింది. అల్వార్లు, నయనార్లు, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, వీళ్ళందరి కోసం కూడా మీరు మ్యాటర్ అనేది గ్యాదర్ చేసుకోవాలి. సో ఇది నెట్ లో అయినా గ్యాదర్ చేసుకోవచ్చు, ప్రైవేట్ పబ్లిషర్స్ ద్వారా అయినా సరే మీరు వెళ్ళొచ్చు. ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ. ఏ విధంగా హిందూ సొసైటీలో ఫ్యామిలీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, అందులో చట్టాలు ఏ విధంగా ఉన్నాయి. అడాప్షన్ అంటే దత్తత చట్టం అండి. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్. ఈ యాక్ట్ వేరే యాక్ట్ ఉంటుంది. ఫ్రీగా కూడా యాక్ట్ ఆన్లైన్ లో దొరుకుతుందండి. యాక్ట్ ఫ్రీగా దొరుకుతుంది. సక్సెషన్ యాక్ట్ అంటే వారసత్వ చట్టం. ఎవరి తర్వాత ఆస్తిని ఎవరు అనుభవిస్తారు అనేది ఈ వారసత్వ చట్టం చెప్తుంది. సో ఈ 2 యాక్ట్లు ఫ్రీగానే దొరుకుతాయి. బుక్ కావాలనుకున్న వాళ్ళు బుక్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. 200 కి 2 బుక్స్ వస్తాయి. సో ఇంకా బుక్స్ ఏం చెప్పాము, సంక్షిప్త మహాభారతం ఒక 1000 రూపాయలు ఉంటుందండి. మహాభారత బుక్ కాస్ట్. ఈ 2 బుక్స్ అనమాట ఇవి. 2 బుక్స్ సెట్ ఓ 1500 పేజీలు, 1200 పేజీల వరకు ఉంటుంది. ఇది 1900 అవుతుంది బుక్స్ కే. సో వీటిని మీరు అర్థం చేసుకోగలగాలి. యాక్ట్ తీసుకున్నంత మాత్రం యాక్ట్ అంత సింపుల్ గా ఉండదు. చాలా కాంప్లెక్స్ లాంగ్వేజ్ లో ఈ లా అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇవి దృష్టిలో పెట్టుకొని మీరు చూడాలి. యాక్ట్ పరంగా వచ్చేటప్పటికి లేటెస్ట్ అమెండ్మెంట్స్ ఏమున్నాయి ఎవరు చెప్పట్లేదు. లేటెస్ట్ అమెండ్మెంట్స్ ఎవరు టీచ్ చేయట్లేదు. మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. లేటెస్ట్ అమెండ్మెంట్ చట్టం పరంగా ఏమొచ్చాయి అన్ని టీచ్ చేస్తున్నాం. ఒకసారి గో త్రూ చేయండి. సో వీటి పరంగా అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎప్పటికప్పుడు టైం టు టైం అప్డేట్ చేసుకోవాలండి. నెక్స్ట్ అత్యంత ఇంపార్టెంట్ ఎండోమెంట్ చట్టం. ఎండోమెంట్ చట్టంలో సెక్షన్ 57 ఇచ్చారు, సెక్షన్ 29 ఇచ్చారు,
తర్వాత 75 to 86 ఇక్కడ కొన్ని చట్టాలు ఇవ్వడం జరిగింది. ల్యాండ్ రికార్డ్స్ మీద కొన్ని బేసిక్స్ అనేవి ఇవ్వడం అడగడం జరిగింది అనమాట. ROR యాక్ట్ అంటే ఏంటి? సో ఈ ల్యాండ్ రికార్డ్స్ ఎందుకు పెట్టారండి? ల్యాండ్ రికార్డ్స్ ఎందుకు పెట్టారంటే మీరు దేవాదాయ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించాలి. ఆ బాధ్యత మీకే ఉంటుంది. సో వాటిపైన మీకు జ్ఞానం ఉండాలన్నమాట. అడంగల్ అంటే ఏంటి, పహాని అంటే ఏంటి, 1B అంటే ఏంటి, ఇవన్నిటి మీద కూడా ల్యాండ్ రికార్డ్స్ కి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నిటి మీద కూడా మీకు అవగాహన ఉండాలి కాబట్టి ఈ ల్యాండ్ రికార్డ్స్ మీద డేటా అనేది పెట్టారు. ఈ ల్యాండ్ రికార్డ్స్ మీద మన ఛానల్లో మీరు చూస్తే 2022లో ఒక డీటెయిల్డ్ వీడియో, ఒక సింగిల్ వీడియో, ఆ వీడియో చూస్తే మొత్తం ఈ డీటెయిల్స్ మీకు అర్థమైపోతాయి. ఆ డీటెయిల్స్ తో ఈ వీడియో అనేది చేయడం జరిగింది. మన ఛానల్లో ఉంది, గో త్రూ చేయండి. ఈ 2 పార్ట్స్ అండ్ ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి డెక్కన్ లా హౌస్ వాళ్ళ బుక్ ఉంటుందండి. కంప్లీట్ యాక్ట్ ఉంటుంది. ఇది 2024 ఫెబ్లో ఎప్పుడో ప్రచురించారు. కానీ అమెండ్మెంట్ వచ్చిందండి. మనకి అమెండ్మెంట్ డిసెంబర్ 2024లో ఒక అమెండ్మెంట్ వచ్చింది. అది ఎవరికి తెలియదు. ఆ అమెండ్మెంట్ వచ్చిన తర్వాత ఈ యాక్ట్ అని తీసుకోండి. ఇందులో ఏంటంటే ఇందులో ఇంపార్టెంట్ రూల్స్ ఉంటాయండి. డెక్కన్ లా హౌస్ బుక్ లో మీకు ఇంపార్టెంట్ రూల్స్ ఉంటాయి. దీని ప్రైస్ వచ్చేసి 720 రూపీస్ ఉంటదండి. తర్వాత ఇదేంటంటే ఏషియన్ లా హౌస్ వాళ్ళు పబ్లిష్ చేసేటటువంటి బుక్, 14th ఎడిషన్ లేటెస్ట్. ఇంకోటి కూడా రావచ్చు అనమాట. ఓకేనా? సో ఇందులో ఏంటంటే అమెండ్మెంట్స్ అనేవి క్లియర్ గా ఇచ్చాడండి. అమెండ్మెంట్స్ ఈ బుక్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో దీని కాస్ట్ 550 ఉంటది. ఒకవేళ మన స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు ఏ బుక్లు కొనాల్సిన అవసరం లేదు. చూసి కంగారు పడి నాకు ఫోన్లు చేసికండి ఈ బుక్స్ కొనియాలని. ఏ బుక్ మీరు కొనాల్సిన అవసరం లేదు. మీరు మా మీద నమ్మకం పెట్టుకొని మా కోర్సులో ఎన్రోల్ అయ్యారు కాబట్టి మీకు మొత్తం కంటెంట్, ఈ బుక్స్ అన్ని నా దగ్గర నేను పెట్టుకున్నాను. ఏ డేటా కూడా మీకు మిస్ అవనివ్వం. కోర్సులో కంప్లీట్ మొత్తం అంతా కూడా మీకు పిన్ టు పిన్ వస్తుంది. ఆ కోర్సుని మీరు అలా ఫాలో అవ్వండి. చాలా మంది బుక్ లిస్ట్ వీడియో అంటున్నారు కాబట్టి ఇది నేను చెప్తున్నాను. ఏవి ఎక్కడి నుంచి చదవాలి అని. ప్రైవేట్ ఆథర్స్ ని ఈ చట్టం విషయంలో నమ్మొద్దండి. ఎందుకంటే డైరెక్ట్ గా యాక్ట్ PDF ఉంటది కదా, దాన్ని తెచ్చి పెట్టేశారు. తెలుగు మీడియం అయితే గూగుల్ ట్రాన్స్లేట్ లో పెట్టేశారు. అలాగే మీకు అర్థం అవ్వదు, యాక్ట్ అనేది అర్థం అవ్వదు. క్షుణ్ణంగా లైన్ బై లైన్ తీసి చదువుకోవాలి. లేదు అంటే యాక్ట్ అర్థమయ్యేలా చెప్పే వాళ్ళు ఎవరి దగ్గరైనా మీరు కోర్స్ ఎన్రోల్ అవ్వండి. ఎవరైతే మీకు బెటర్ అనిపిస్తారో వాళ్ళకి ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది. ఎవరు బెటర్ అనిపిస్తే వాళ్ళ దగ్గర ఎన్రోల్ అవ్వండి. తెలుగు మీడియంకి వచ్చేసరికి సేమ్ బేర్ యాక్ట్ ఉంటుందండి. బేర్ యాక్ట్ తెలుగులో ఉంటుంది. ఏషియన్ లా హౌస్ వాళ్ళతో మాట్లాడాము ఆల్రెడీ. వాళ్ళు బుక్ అనేది ఒక 10 to 15 days లో వేస్తారండి ప్రింట్. తెలుగు బుక్ మీకు డెక్కన్ లా హౌస్ లో దొరకదు. ఓన్లీ డెక్కన్ వాళ్ళు ఓన్లీ ఇంగ్లీష్ వేస్తారు. ఏషియన్ లా హౌస్ వాళ్ళు తెలుగు బుక్ ను కూడా ప్రింట్ వేస్తారు. సో ఇది ఒక 10 to 15 days లో వస్తుంది. మీకు దగ్గరగా ఉన్న బుక్ స్టోర్స్ లోకి వెళ్ళి కనుక్కోండి. ఈ బుక్స్ అన్ని ఏవైతే ఉన్నాయో మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఓన్లీ యాప్ లో విజిబుల్ అయ్యేలాగా ఈ PDFs అన్ని కూడా ఫ్రీగా పెట్టడం జరుగుతుంది. అంటే ఎవరైనా డీపర్ గా చదవాలి అనుకుంటే ఈ బేర్ యాక్ట్లు, రూల్స్, తర్వాత అమెండ్మెంట్లు, తెలుగు చట్టం, యాజ్ వెల్ యాజ్ రామాయణ భారత భాగవతాల యొక్క డీపర్ కంటెంట్ కూడా మొత్తం కూడా మీకు PDF రూపంలో యాప్ లో వ్యూవబుల్ గా మీ స్టూడెంట్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు ఈ బుక్స్ అన్ని కొనాల్సిన అవసరం లేదు. ఎవ్వరూ కంగారు పడొద్దు, అన్ని బుక్స్ మీకు వస్తాయి. సో ఈ PDFs కూడా వస్తాయి. హై క్వాలిటీ కంటెంట్ తో వీడియో క్లాసెస్ అన్ని కూడా వస్తాయి అన్నమాట. సో మన స్టూడెంట్స్ చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో కాదు. సో ఎవరైతే బుక్ లిస్ట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు దీన్ని గో త్రూ చేయొచ్చు. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండి. మీకు గనక మేము చేసినటువంటి కంటెంట్ కానీ వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ బటన్ ని క్లిక్ చేయండి. మీరు లైక్ చేసినట్టయితే దట్ విల్ రీచ్ మోర్ పీపుల్. అది మాకు ఇంకా మోటివేటింగ్ గా ఉంటుంది. మేము ఇంకా బెటర్ కంటెంట్ ని మీకు ప్రొవైడ్ చేయగలుగుతాం. మేము చేసిన వీడియోస్ డైరెక్ట్ గా మీ మొబైల్ కి రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే మీకు ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ. 30+ సెలక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్సులో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి. టాపిక్ వైజ్ టెస్ట్స్ ఉంటాయి అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ భారత భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి.
దిస్ ఇస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో వన్ స్టాప్ సింగిల్ కోర్స్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియో చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్. మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి. మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు. మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి. డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టాన్ని ఇక్కడ దేవాలయాలు ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.